మాచల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో మండాది గ్రామంలో ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే కార్యక్రమానికి మాచల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నఫీద్ బాషా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భావితరాలకు చదువుకొని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో నేటి యువత ప్రతి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి అదేవిధంగా విద్య ద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అన్నారు అదేవిధంగా స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నాగుల్ వైస్ చైర్మన్ కన్యా స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నాయకులు చెన్నారెడ్డి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్ ప్రాంగణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమానికి వేదిక ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి గ్రామ పెద్దలకు కమిటీ మెంబర్స్కి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు టీచర్లకి ముఖ్యంగా టీచర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులకి నా హృదయపూర్వక ఆశీస్సులు ఈ కార్యక్రమం ఎందుకు అరేంజ్ చేశారంటే మాది ఒక పాత్ర మా పాత్ర పేరు ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో పోలీస్ డిపార్ట్మెంటు ఈ కార్యక్రమాల్లో మీకు చెప్పమన్న సబ్జెక్టు టీచర్స్కైనా పేరెంట్స్కైనా విద్యార్థులకైనా డ్రగ్స్ వద్దు బ్రో ఏంటి ప్రోగ్రామ్ ఒకసారి గట్టిగా చెప్పండి వెరీ గుడ్ మీరు కూడా చెప్పాలమ్మా ఏం పేరు డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో బ్రో అనేది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మనకి జనరల్గా వాడుక భాషల్లో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో బ్రో బ్రదర్ అని అంటాం బ్రో అని షార్ట్ కట్లో పిలుస్తున్నారు కొన్ని చోట్ల డ్యూడ్ అంటారు సినిమాల్లో కూడా ఉంది తెలుసా ఏం సినిమా ఎవరు చెప్పింది ఎవరు మిర్చి సినిమాలో ప్రభాస్ హీరో డ్యూడ్ అంటా ఉంటాడు అనమాట అట్లా బ్రో అనే ఇది పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో బ్రో అని పెట్టారు ఇప్పుడు దాకా మీకు పెద్దలు కానీ టీచర్లు కానీ మొత్తం ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులని మీరు బాగా చదువుకోవాలని దాంట్లో విద్యార్థుల పాత్ర తల్లిదండ్రుల పాత్ర టీచర్ల పాత్ర మొత్తం గురించి వివరంగా చెప్పారు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా తూచా తప్పకుండా ఆచరించి మీరు మీ జీవితాలని విద్యార్థుల జీవితాలని బాగు చేస్తారని ఆశిస్తున్నా అదేవిధంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో డ్రగ్స్ తీసుకోవటం వలన జరిగే దుష్పరిణామాలు అంటే మనకి చెడు వేస్తున్నాం అది ప్రతి స్కూల్కి ముఖ్య అతిథిగా మాచర్ల రూరల్ సిఐ గారు రావడం జరిగింది అదేవిధంగా ముత్తల పాపిరెడ్డి గారు చెన్నారెడ్డి గారు అంకిరెడ్డి గారు అదేవిధంగా స్కూల్ చైర్మన్ గారు మిగతా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మన విద్యార్థులు అదేవిధంగా మన పిల్లలు స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి క్లాసు నుంచి ఏమి నేర్చుకుంటారనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి అదేవిధంగా స్టడీ వాళ్ళు చదువుతున్నారా లేదని చెప్పి చెక్ చేయాలి మనం ప్రతిరోజు కూడా చెక్ చేస్తే మనకి అర్థమవుతుంది అదేవిధంగా స్కూల్ నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు ఐఐటిగా చదువుకొని విద్యావంతులుగా ఉన్నారు అదేవిధంగా ఒలింపిక్స్ ఆటపాటలు అదేవిధంగా డ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా మండల స్కూల్ నుంచి రోటరీ క్లబ్ మాచర్ల దగ్గరికి డ్యాన్స్ కూడా నేను చూడటం జరిగింది మండల స్కూల్ నుంచి అదేవిధంగా కూడా చదువులో కూడా అంబేద్కర్ ఒక మాట చెప్పాడు భారత రాజ్యాంగాన్ని అందించిన తర్వాత ఆయన చదువులోనే సమాజంలో వ్యక్తి బాగుపడతాడని చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు మన విద్య ద్వారానే సమాజంలో మనకి ఉన్నతమైన విలువలు వస్తాయి మనము ఒక ఐఏఎస్ కావచ్చు అదేవిధంగా ఒక స్కూల్ టీచర్ కావచ్చు అదేవిధంగా ఒక పెద్ద స్థాయికి మనం ఎదగడానికి ఒక విద్య మనకి ఎంతో అవసరం అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా
పిల్లల్ని చిన్న స్థాయి నుంచి కూడా మనం తింటానికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించడంలో మనం వెలికి తీయకుండా వాళ్ళందరినీ కూడా మనం ముందుగా తీసుకెళ్తే మన పిల్లలు ఈ రోజు బాలలే రేపటి పౌరులు. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ని విద్యార్థిని కూడా మనం 10వ తరగతి విద్యార్థులు కూడా వారికి స్టడీ ఎంతో అవసరం. అదేవిధంగా ఒక్కొక్క టీచర్ కూడా 2 సబ్జెక్టులు చెప్పడం జరుగుతుంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కూర్చేసినటువంటి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ